ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కిలో చికెన్ అండి ఇది కిలో చికెన్. అందులో ఏమేం తలుగుతాయో అవన్నీ చూపిస్తున్నా, కొలతలతో సహా చూపిస్తానండి. ఈ ఉప్పు నేను టీ చెంచా ఉంటుంది కదా, దాంతో 1.5 తీసుకున్నా. అల్లం పేస్ట్ 1 చెంచా, కారం పొడి 4 చెంచాలు, ఇంకో ఈ స్పూన్తో తీసుకున్నానండి 4. ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూను, ఒక 10-15 పుదీనా మండలు, కొత్తిమీర తగినంత కొద్దిగా తీసుకోవచ్చు, పెరుగు 100 గ్రాములు తీసుకున్నా. ఇదేమో ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ ఆకు కొద్దిగా లవంగాలు ఇలాచీలు వేసి పొడి చేసుకున్నది ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. ఇదేమో ఉల్లిగడ్డ ఫ్రై చేసిన అండి, అది కూడా వేస్తా. 5 మిరపకాయలు, తగినంత పసుపు, తగినంత నూనె వేస్తానండి. ప్రాసెస్ చూపిస్తున్నా. ఉప్పు కలుపుతున్నా, మిర్చీస్ కలుపుతున్నా, అల్లం పేస్ట్ వేస్తున్నా, ధనియాల పొడి 2 స్పూన్స్ తీసుకున్నా కదా, ధనియాల పొడి అండి. గరం మసాలా 1 స్పూన్, పెరుగు 100 గ్రాములు, నేను బిర్యానీ ఆకు చెప్పిన కదండి, ఆకులో కొద్దిగా లవంగాలు ఇలాచీలు 2 వేసి ఆకు 2 స్పూన్స్, కారం 4 స్పూన్స్, మీకు ఎలా కావాలంటే అలా. పుదీనా, కొత్తిమీర, పసుపు చూపిస్తానండి. పసుపు వేసేది చూపిస్తా, పసుపు, ఆనియన్ది చూపిస్తా. నేను హ్యాండ్తోనే వేస్తానండి, కలిపేది ఉంది కదా ఇప్పుడు. ఫ్రై చేసుకున్న ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇదంతా నేను చికెన్ కలిపి ఫ్రిడ్జ్లో పెడతా అండి, 1 గంట సేపు పెడతా. మొత్తం ముక్కలకి బాగా అంటుకుంటుందండి. ఆయిల్ నేను చూపిస్తానండి ఎంత పోయాలో. ఇట్లా గుంత స్పూన్ ఉంటుంది కదండి, దాంతో 2 పోసిన అండి ఆయిల్. ఇప్పుడు కలిపే ప్రాసెస్ చూపిస్తున్నా. మొత్తం ఇట్లా కలుపుకోవాలండి, చేతితోనే కలుపుతా అండి, చేతితో కలిపితేనే టేస్ట్ వస్తుంది. మొత్తం కలిపేసిన కదండి, మొత్తం కలిపిన కదా, మూత వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. పెడుతున్నా 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడతా అండి. తర్వాతకి ప్రాసెస్ చూపిస్తా. బాయ్.